ప్రతిధ్వనికి స్వాగతం. వైద్యారోగ్య రంగంలో మరో కీలక సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం త్వరలోనే జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరి ఈ కొత్త ఆరోగ్య బీమా విధానం ఎలా ఉండబోతోంది, ఎలా పనిచేస్తుంది? ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు విలువైన చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు. దానికి కొత్త విధానానికి ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? తద్వారా ప్రజలకు ఏంటి ప్రయోజనం? ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి కసరత్తు జరుగుతోంది? వైద్య వర్గాలు ఏమంటున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు, వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు. ముందుగా విజయ్ కుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకుని రావాలనుకుంటున్న ఈ ఏదైతే ఉచిత ఆరోగ్య బీమా పథకం ఉందో దాని ఉద్దేశం ఏంటి? ఇప్పటికే ఉన్న వైద్య సేవల పథకాలకు ఇది ఎలా భిన్నంగా పనిచేస్తుంది? ఇప్పుడు మన ప్రభుత్వం పూర్తిగా వైద్య బీమా రంగంలోకి ఈ పథకాన్ని పూర్తిగా ఇప్పుడు జరుగుతున్న ఎన్టీఆర్ వైద్య సేవను మార్చాలనుకుంటాం. ఒక సదుద్దేశంతో, అంటే ఇంకా మెరుగైన వైద్యం అందించాలి ప్రజలకనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా ప్రభుత్వం అందరికీ తెలియజేసింది ఆల్రెడీ. దీనివలన అందరూ కూడా వైద్యాన్ని ఉచితంగా పొందొచ్చు. ఈ బీమాని ప్రీమియంని ప్రభుత్వం చెల్లించే విధంగా పథక రచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ విధానాన్ని మనం ముందు ప్రజలకు ఏ విధంగా ఎంత ఉపయోగపడుతుంది ఇప్పుడున్న విధానం కన్నా అనేది ముఖ్యంగా చూస్తే, ఖచ్చితంగా ఈ వైద్య బీమా రంగంలో ప్రైవేటు కంపెనీలు వీటిని తీసుకున్న తర్వాత ఈ ఆసుపత్రులకి ఏ విధంగా చెల్లింపులు చేస్తాయి, ఇప్పటి వరకు ఉన్న ఆల్రెడీ ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న అన్నిటినీ కవర్ చేసే విధంగానే ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి వీటన్నిటికీ సరిపడా నిధులు పూర్తిగా చెల్లిస్తే ఈ ఆరోగ్య బీమా సంస్థలు ఆసుపత్రులకి ఏ విధంగా చెల్లిస్తాయి అనేది పూర్తిగా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎంత క్వాలిటీతో వైద్యం ప్రజలకు అందుతుందనేది పూర్తిగా తేలే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్దేశం ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇంకా తొందరగా అందించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ ఆసుపత్రులకు చెల్లించే ప్యాకేజీల విషయంలో ఆల్రెడీ ప్రభుత్వానికి పలుమార్లు ఆసుపత్రుల సంఘాలు ఈ ప్యాకేజీలు రివైజ్ చేయమని విన్నవిస్తున్న సందర్భంలో కొత్తగా ఇన్సూరెన్స్ వారు వస్తున్నప్పుడు ఏ ప్యాకేజీలతో వీరిని బిడ్స్ కోసం పిలిచారు అనేది పూర్తిగా క్లారిటీ వస్తే అప్పుడు మనకి ప్రజలకు ఎంత మెరుగైన వైద్యం అందుతుంది అనేది ఖచ్చితంగా తేలుతుంది. నరేంద్ర రెడ్డి గారు, మన దేశంలో మరే రాష్ట్రంలో అయినా ఈ విధమైన ఆరోగ్య బీమా పథకాలు అమల్లో ఉన్నాయా? ఇప్పటి వరకు ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఈ పథకంపై మీకున్న సమాచారం ఏంటి? ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే ప్రజా ఆరోగ్యం అనేది స్టేట్ గవర్నమెంట్ ఒక బాధ్యతలో ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాంబినేషన్లో ఇప్పటివరకు మనం ఈ ప్రజలకి ఈ ఆరోగ్య సేవలు అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కొత్తగా ఆలోచిస్తున్నది ఏంటంటే, నేషనల్ హెల్త్ మిషన్ మనకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ని, స్టేట్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఎన్టీఆర్ ఆరోగ్య సేవని, ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ మనం ఇప్పటివరకు ప్రజలకి వైద్య సేవ అందించడం జరుగుతూ ఉంది. 25 లక్షల రూపాయలు మనం పెట్టిన ఈ ప్యాకేజీ 25 లక్షల వరకు ప్రజలకి మనం వైద్యం చేయడానికి అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన దీంట్లో అనేక రకమైన మార్పులు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకి మనం వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళటం అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగానే వారికి ప్రీమియం చెల్లించి మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇటువంటి దానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే, నూతనంగా వచ్చిన గవర్నమెంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్లస్ ముఖ్యమంత్రి వర్యులకు చెప్తున్నట్టు P4 అనే దాని మీద మనం తీసుకున్నట్టయితే, ఈ విధమైన కాంబినేషన్ చేసినట్లయితే ఈ సేవలను మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇలా జరిగేటప్పుడు ఈ అడ్వాంటేజ్ ఏంటి, ఈ ఇన్సూరెన్స్ ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి ప్రజా ఆరోగ్యంలో వారి చేతిలో మనం పెట్టేటప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద చర్చలు జరుపుకొని ప్రజలకు ఏ విధంగా మెరుగైన వైద్యం ఇస్తాము. ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరంటే ముఖ్యంగా ప్రజలు, గవర్నమెంటు, ఇన్సూరెన్స్ కంపెనీ మరియు హాస్పిటల్స్. ఈ నలుగురు స్టేక్ హోల్డర్స్ ఏ విధంగా ఇబ్బంది పడకుండా అందరికీ సవ్యంగా ఉండే విధంగా, అటు గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్గా ఒత్తిడిలోకి వెళ్లకుండా, ఇన్సూరెన్స్ కంపెనీస్కి పేమెంట్ లేటుగా అందకుండా, ప్రజా ఆరోగ్యం హై క్వాలిటీలో ఇచ్చుకుంటా, హాస్పిటల్స్ ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నారో
వారికి టైమ్లీ పేమెంట్స్ ఇచ్చుకుంటా వీళ్ళందరినీ ఒక కంబైన్గా ఒక మంచి స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాతే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే 2.5 lakhs ప్రతి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ద్వారా, మిగతా 22.5 లక్షల రూపాయలు ట్రస్ట్ ద్వారా ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చాం. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ప్రీమియం 2.5 lakhs ప్రీమియం చేస్తాం ఒక్కొక్క ఫ్యామిలీకి. రాష్ట్రంలో 1,25,00,000 ఫ్యామిలీస్ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ పొందుతున్నాయి. అంటే ప్రతి ఫ్యామిలీకి మనం యావరేజ్గా చూసుకున్నా కూడా ఒక 2,500 నుంచి 3,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ మనం పే చేసినప్పుడు, ఒక 4 ఫ్యామిలీకి మనం ఇన్సూరెన్స్ పే చేస్తే ఇలా చేసుకుంటూ రావడానికి మనం కూలంకషంగా చర్చలు జరిపి వేరే స్టేట్స్లో ఇంతవరకు ఇంత గ్రేట్గా అనుభవించి లేదు కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళడానికి మంచిగా ఆంధ్ర రాష్ట్రమే ఒక స్టేజ్గా ఉంటుంది. రైట్ అండి. విజయ్ కుమార్ గారు, ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో కావచ్చు, ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు చెప్పారు, ఎన్ని విధాల సేవలు అందుతున్నాయి, కొత్త దానిలో అవన్నీ లభిస్తాయా? ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద అలాగే మన ప్రధానమంత్రి వైద్య యోజన కింద కలిపి 3,300 రకాల వ్యాధులకి కవరేజ్ ఇస్తున్నామండి. గవర్నమెంట్ వారు చెప్తుంది ఖచ్చితంగా ఈ 3,300 కోడ్స్ ఖచ్చితంగా అమలు చేస్తాము, వీటితోనే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ రాబోతుంది అని గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం 2 ఫండ్స్ కలుపుకుని, అంటే మనం ప్రధానమంత్రి యోజన నుంచి వచ్చాయి, ఎన్టీఆర్ వైద్య సేవ కలిపి ప్రతి సంవత్సరం అంటే నెలకి 330 కోట్ల రూపాయల ప్రీ ఆథరైజేషన్స్ రైజ్ అవుతున్నాయి ఆసుపత్రి నుంచి. అంటే సంవత్సరానికి ఖచ్చితంగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మన యొక్క బడ్జెట్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పూర్తిగా ఏ ప్రైవేట్ నెట్వర్క్ వచ్చినా కూడా, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చినా కూడా ఈ 4,000 కోట్లు ఖచ్చితంగా ఖర్చు అవుతాయి. ఏ విధంగా ఈ ఖర్చులు తగ్గించాలి అంటే, ప్రస్తుతం మనం చూసుకుంటే ఈవెన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ల్లో కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే డిసలవెన్స్. ఎంత మొత్తాన్ని వారు ఇస్తామని చెప్పి ఎంత ఇవ్వటం లేదు. మీరు ఖచ్చితంగా చూసుకుంటే కొన్ని కంపెనీలు 40% వరకు డిసలవెన్సెస్ ఉంటున్నాయి. ఈ డిసలవెన్సెస్ కానీ ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్లో కానీ ఆ కంపెనీస్ కానీ అమలు పరిస్తే ఖచ్చితంగా ఇది క్వాలిటీ ఆఫ్ వైద్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ లోతుగా చర్చించి ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్స్ని, ఇన్సూరెన్స్ వారిని ఒక లైన్లోకి తీసుకొచ్చిన తర్వాతే, ముందుకు పూర్తిగా చర్చించిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. ఈ డిసలవెన్స్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైతే పేమెంట్స్ టు హాస్పిటల్స్ తగ్గిపోతాయో ఖచ్చితంగా క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఓకే. నరేంద్ర రెడ్డి గారు, ఉచిత బీమాలో నిర్దేశిత మొత్తం దాటిన సందర్భాల్లో ప్రభుత్వ ట్రస్ట్ ద్వారా కూడా చెల్లింపులు చేసేలా హైబ్రిడ్ విధానం కూడా అనుసరిస్తామంటున్నారు. అసలు అంటే ఏంటి మేడం? ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక వెహికల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, స్టార్టింగ్లో ఎలక్ట్రిసిటీ మీద వచ్చి తర్వాత అది పెట్రోల్లోకి వెళ్ళేది హైబ్రిడ్ అంటాం. అలాంటిదే కూడా ఒక ఫైనాన్షియల్ హైబ్రిడ్ వెరైటీ. అంటే ప్రతి ఫ్యామిలీకి 2.5 lakhs మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లిస్తాం. ఇప్పుడు మనం కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో చూసినట్లయితే ఒక 97% అటువంటి వైద్య సేవలన్నీ కూడా 2.5 లక్షల లోపే వచ్చే అవకాశం ఉంది. మిగతా ఏదైతే 3% ఉన్నాయో ఈ 2.5 లక్షల నుంచి ఎక్కువగా క్రాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యూనిఫామ్గా ఈ 1,22,00,000 మందికి ఒక ప్యాకేజీ, మిగతా ఎక్స్ట్రా అమౌంట్ ఒకవేళ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి కార్డియాక్ స్టంట్ వేసాం, అదే ఫ్యామిలీలో ఒక లేడీకి గర్భసంచి ఆపరేషన్ చేసాం, అలాగే ఒకసారి పొరపాటున యాక్సిడెంట్లో ట్రీట్మెంట్ చేసాం. ఎప్పుడైతే ఆ ఫ్యామిలీది 2.5 లక్షలు దాటిపోతూ ఉందో అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రేమ్వర్క్లో నుంచి ట్రస్ట్ ఫ్రేమ్వర్క్లోకి వెళ్తాం. అంటే మిగతా 2.5 లక్షలు దాటిన తర్వాత ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అది మన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి మనకి పేమెంట్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వస్తున్న విషయం ఏంటంటే, ఎంతవరకు ఇన్సూరెన్స్ వారు మనకి అలౌన్స్ ఇస్తారు, అలా షిఫ్ట్ చేసేటప్పుడు ట్రస్ట్కు లయబిలిటీ ఏంటి, పేషెంట్లు ఎవరైతే మా దగ్గరికి వైద్యానికి వస్తూ ఉన్నారో వాళ్ళకి ప్రీమియం ఎంత ఖర్చు పెట్టున్నారు, ఒకవేళ ప్రీమియం కానీ వాళ్ళ అమౌంట్ కానీ క్రాస్ అయిపోతున్నప్పుడు హాస్పిటల్స్కి ఏ విధంగా తెలియజేస్తారు, ఇక్కడతో వాళ్ళ ప్రీమియం కానీ వాళ్ళ అమౌంట్ అయిపోయింది, ఇక్కడి నుంచి ఈ పేషెంట్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ వైపుకి వెళ్ళాల్సి ఉంటుందని. ఇది కొంచెం ఈ చేంజ్ ఓవర్, ఈ గేర్ ఇన్సూరెన్స్ నుంచి డెఫినెట్గా గవర్నమెంట్ ట్రస్ట్ దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ చేంజ్ ఓవర్ని ఎలా ప్లాన్ చేస్తారు,
ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ మధ్యలో ఉన్నప్పుడు 2.5 లక్షలు అయిపోయింది మీది, ఇప్పుడు ట్రస్ట్లోకి వెళ్ళాలి అని కానీ పేషెంట్కి మనం చెప్పినప్పుడు వారు భయభ్రాంతులు కాకుండా వారికి కూల్గా ఎంత ఈజీగా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము. ట్రస్ట్ ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ప్రశాంత వాతావరణంలో పనిచేయాలంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఈ హైబ్రిడ్ స్కీమ్ అనేది చెప్పటానికి చూడటానికి ఈజీగా ఉన్నా కూడా when it comes to ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీ ఫోన్ ఇంటిమేషన్ తీసుకొని ఒక కేసుకి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసిన తర్వాత వాళ్ళ బడ్జెట్ క్రాస్ అయిపోయిందని చెప్పేసి వారిని మనం ట్రస్ట్ మోడ్లోకి మార్చాలంటే విధి విధానాలు మాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా రాలేదు. సో ఒక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీతో, ట్రస్ట్తో, నెట్వర్క్ హాస్పిటల్స్ గారు కూర్చొని కూలంకషంగా చర్చలు చేసినప్పుడు ఈ హైబ్రిడ్ వెరైటీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నిజంగా పేషెంట్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందా, లేకపోతే ఈ హైబ్రిడ్ సిస్టమ్ కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందా అనే విషయాన్ని, ఎందుకంటే కొత్తగా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ 25 లక్షల రూపాయలు అనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, నెట్వర్క్ హాస్పిటల్స్లో విధి విధానాలు చెప్పుకుంటా, ప్రతి పేషెంటు వారిని అడ్మిట్ చేయగలనే వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్స్ ఎంత ఉన్నాయి అనేది డిస్ప్లే అయ్యే విధంగానే మనకు ఉన్నట్లయితే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎనీ సిస్టమ్ కెన్ బి టేకెన్. ఇలా ఎడ్యుకేట్ చేసుకుంటా గ్రూప్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని మన హాస్పిటల్స్తో చేసినట్లయితే సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లే అవకాశం ఉంది. విజయ్ కుమార్ గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దేశంలో, రాష్ట్రంలో సగటు కుటుంబం వైద్యంపై ఎంత వెచ్చిస్తున్నారు? సగటు ఎక్స్పెండిచర్ అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటామండి. అంటే ఇన్సూరెన్స్లన్నీ కాకుండా సగటున భారతదేశంలో ఒక ఫ్యామిలీ సంవత్సరానికి 27,000 రూపాయల వరకు ఒక అడ్మిషన్లో ఖర్చు పెట్టేస్తున్నట్టుగా మనకున్న లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా వైద్యాన్ని ఎన్ని చోట్ల ఉచితంగా అందిస్తున్నారు, ఏ దేశాల్లో అంటే అత్యధిక ధనవంతులైన దేశాల్లో కూడా పూర్తిగా ఆరోగ్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించే స్కీమ్స్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్లా కాకుండా హైబ్రిడ్ మోడల్లో ఇప్పుడు అనుకుంటున్నట్టు అంటే కొంత మొత్తం ప్రీమియాన్ని గవర్నమెంట్ చెల్లిస్తూ కొంత మొత్తం ప్రీమియాన్ని ఖచ్చితంగా పేషెంట్ కుటుంబం నుంచి కలెక్ట్ చేసి పే చేయించే విధానం పూర్తిగా సింగపూర్లో ప్రస్తుతం రన్ అవుతుంది. దట్ ఈజ్ లుకింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్స్. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా పూర్తి ఆరోగ్య భారాన్ని మోయాలంటే అత్యంత ధనిక దేశాలే కుదేలైపోతున్న ఈ రోజుల్లో సగటున భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పూర్తి వైద్య భారాన్ని నిజంగా నెత్తికెత్తుకోవడం ప్రశంసనీయం అయినప్పటికీ కూడా మిగతా దేశాల్లో పడుతున్న ఇబ్బందులను చూసి నేర్చుకుని అటు గవర్నమెంట్కి భారం కాకుండా ఇటు ప్రజలకి భారం కాకుండా అదేవిధంగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య విధానాల్లో క్వాలిటీ దెబ్బతినకుండా చేయాలనేది ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఆలోచన చేయాలి. మన భారతదేశ యావరేజ్ 3% ఇన్సూరెన్స్ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 20% ఉంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్న పూర్తి సమగ్ర ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రోత్సహించే విధంగా చేసినప్పటికీ పూర్తి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తికెత్తుకోకుండా కొంతవరకు దాన్ని ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా పెట్టి ఈ ఖర్చులనంతా కూడా చూపించినప్పుడు ప్రజలు కూడా ముందుకు వస్తారు. అప్పుడు ముఖ్యమంత్రి గారి కళ పీపీపీ ప్రజలు అలాగే పబ్లిక్ వాట్ ఎవర్ హీ సేస్ ప్రైవేట్ పబ్లిక్ అండ్ గవర్నెన్స్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. నరేంద్ర రెడ్డి గారు, ఇప్పుడు క్రిటికల్గా మాట్లాడుకోవాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. కొన్ని ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లిస్తే ఒకలా, బీమా ఉంటే ఒకలా బిల్లింగ్ చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ఈవెన్ డిశ్చార్జ్ టైంలో కూడా ఆ వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. వాటిని ఎలా చక్కదిద్దాలి? మీరు ఆలోచన చేసినట్లయితే ఇదొక పూర్తి అపోహ మాత్రమే. కానీ ఎందుకంటే ఎనీ డిస్పోజబుల్స్ ఒక పేషెంట్కి మనం వాడినప్పుడు వాటి ఎంఆర్పీలు కానీ వాటికి వాడిన వస్తువులు కానీ వాటి బిల్లింగ్ 100% ఎవరికైనా సేమ్ బిల్లింగ్ జరుగుతుంది. కానీ ఎవరు ఎంఆర్పీ మించి బిల్లింగ్ చేయడానికి ఉండదు. రెండోది చూసినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీస్కి మనం పే చేసినా కూడా, లేకపోతే క్యాష్ పెట్టి చేయించుకుంటున్నప్పుడు కూడా ఇంకా మీరు ఆలోచన చేసినట్లయితే ఎవరైతే పేషెంట్స్తో ఎంతో కష్టార్జితంతో చేయించుకునే వైద్యం చేయించుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా హాస్పిటల్స్ వాళ్ళకి సాధ్యమైనంత విధంగా తక్కువగా బిల్ చేసి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చూసినట్లయితే ఎప్పుడైతే వారు కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, ఈ లేకపోతే మన పిఎంజేవై వల్ల వచ్చిన రేట్లతో కంపేర్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇదివరకు ఇలాగా వాళ్ళ పేమెంట్స్ కూడా చాలా నేరో డౌన్ అయిపోయినాయి. ఇంకా కాంపిటేటివ్గా వాళ్ళు తయారైపోయి వైద్యం చేసినప్పుడు
ప్రజల మీద ఎక్కువ భారం మోపే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు బిహేవ్ చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు ఒక విధమైన ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఫైనల్గా బిల్లింగ్ జరిగేటప్పుడు పేషెంట్లు ఇబ్బంది పెడుతున్న సన్నివేశాలు చాలా చూస్తూ ఉంటాం. అందుకని చూసినట్లయితే ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం కానీ చూసినట్లయితే వాళ్ళకి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉండాలి. ఏ విధంగా అయితే మనకి కొన్ని డెడ్ లైన్స్ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెట్టారో 7 రోజుల లోపల మీరు అప్లోడ్ చేయకపోతే కేసు ఉండదు, కేసు దాన్ని తీసుకోవాలి. కానీ 30 రోజుల లోపల డిశ్చార్జ్ అప్డేట్ చేయకపోతే ఆ కేసు క్యాన్సిల్ అయిపోతుందని, 24 అవర్స్ లోపల ప్రియాత్ పెట్టకపోతే ఏ విధంగా అయితే మా ప్రియాత్ దానికి రెడ్ ఫ్లాగ్స్ వస్తున్నట్టు ఏ విధంగా ఉన్నాయో, వన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి కానీ ట్రస్ట్ కానీ ఉన్నప్పుడు వారికి కూడా సేమ్ డెడ్ లైన్స్ పెట్టాలి. ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత కనీసంలో 30 రోజుల్లో తగిన హాస్పిటల్కి పేమెంట్ జరగాలి. పేమెంట్ జరగని పక్షంలో వారు ఎటువంటి సర్చార్జెస్ చేస్తారు. అదేవిధంగా వారి సైడ్ నుంచి వస్తున్నటువంటి డిజెలవెన్సెస్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా చేయాలి. ప్రజలు, పేద ప్రజల మీద ఒక రూపాయి కూడా భారం పడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటా గవర్నమెంట్ ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందుకు వారికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం ఇంపార్టెంట్ విషయం. ఇంతకు ముందు కూడా ఒకసారి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ 2007లో స్టార్ట్ అయినప్పుడు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్తోనే స్టార్ట్ అయింది. మన స్టార్ ఇన్సూరెన్స్ ఐసిఐ లాంబార్డ్తో స్టార్ట్ చేసాం. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ స్కీము ఆ ఇన్సూరెన్స్ మోడ్లో అది సక్సెస్ఫుల్గా వెళ్ళలేదు. ఎందుకంటే ప్రీమియం ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రీమియం వాళ్ళు కట్టే, సపోజ్ ఇప్పుడు మనం 4,000 కోట్ల రూపాయలు ప్రీమియం కానీ వారికి చెల్లిస్తే 5,000 కోట్ల రూపాయలు కానీ మనం కానీ మన వైద్య సేవల వల్ల ఖర్చు అవుతుంటే వెంటనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచమని అడుగుతూ ఉంటాయి. ఈ ప్రీమియంని కంట్రోల్ చేసుకుంటా ఇప్పుడు వరకు మన బడ్జెట్స్లో చూస్తున్నట్టయితే మనం బడ్జెట్ ఎలొకేషన్స్లో 4,000 కోట్లు అంటున్నాం. కానీ వెన్ యూ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఖర్చు పెట్టిన అమౌంట్ చూస్తే ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ డెఫిసిట్ ఆఫ్ 1,000 crores డెఫిసిట్ ఉంటుంది. దీని మూలంగానే ఈ హాస్పిటల్స్ అన్నిటికీ పెండింగ్ బిల్స్ ఇట్లా మిగిలిపోతూ ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే దగ్గరగా 2,000 కోట్ల రూపాయలు మన నెట్వర్క్ హాస్పిటల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇది బికాస్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనం 12 lakhs కేసెస్ నుంచి ఒక్క సంవత్సరంలోనే 14 lakh కేసెస్కి వెళ్ళాం. అంటే 2 లక్షల కేసులు ఎక్కువ చేయగలిగాం. కానీ ది అమౌంట్స్ పెండింగ్ ఆన్ ద ఆరోగ్యశ్రీ కానీ మనం ఎన్టీఆర్ ట్రస్ట్లో కానీ మనం పే చేస్తున్నటువంటి వాటి విషయాల్లో చూస్తే అంత అమౌంట్ మనం పెంచలేకపోతున్నాం. విజయ్ కుమార్ గారు, ఇలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజల్లో అవగాహన చాలా కీలకంగా ఉంటుంది. తర్వాత సమస్యలు రాకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తే మేలు? ప్రజల్లో అవగాహన మాత్రం పెంచవలసిన అవసరం చాలా ఉందండి. ఎప్పుడైతే మనం ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నామో ఖచ్చితంగా ఇది ఇన్సూరెన్స్ అనేది మా రైట్ అనే విధంగా ప్రజలకు ముందు అవగాహన తీసుకురావాలి. ఎప్పుడైతే ప్రజల్లో ఇది నా రైటు, ఇది నేనేదో ఉచితంగా పొందట్లేదు అనే ఫీలింగు ఎప్పుడైతే గవర్నమెంట్ కలిగించగలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలే ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎవరిని ప్రశ్నిస్తారు? ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీల మధ్యలో ఉన్నాయో వారిని ప్రశ్నిస్తారు. అదే వైద్య సేవల్లో క్వాలిటీకి తగ్గితే ఆసుపత్రి వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇది ఉచితం అనే ఫీలింగ్ వస్తుందో వాళ్ళకి ఆ ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా అంత గట్టిగా ప్రశ్నించలేదు. కాబట్టి ముందు ఈ ప్రీమియం మీ డబ్బుల నుంచి కడుతున్నామనే అవగాహన ఖచ్చితంగా ప్రజల్లో పెంచాలి. అదేవిధంగా ఈ ప్రీమియం ఏదైతే గవర్నమెంట్ కడుతుందో అసలు ఈ హెల్త్ పాలసీ అనేది కూడా క్రాస్ సబ్సిడీ మోడల్లో తీసుకొచ్చిన పాలసీ. అంటే కొంతమందికి నార్మల్గా బిల్లింగ్ చేసిన తర్వాత ఆ వచ్చిన డబ్బుల్లో కొంత క్రాస్ సబ్సిడీ ద్వారా తక్కువ ప్యాకేజీల్లో ఒక 25% బెడ్స్కి మనం సర్వీస్ అందించేవాళ్ళం. ఎప్పుడైతే మనం పూర్తిగా అందరికీ ఉచిత వైద్యం అని ఇన్సూరెన్స్ మోడల్లో చేస్తున్నామో ఇప్పుడు కూడా ఆ క్రాస్ సబ్సిడీ మోడల్లో ఎక్కడో చోట నుంచి ఈ ఫండ్స్ని సోర్స్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ప్రతి మోటార్ వెహికల్ కొనుక్కుంటున్నప్పుడు మనం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. కానీ ఈరోజు టోల్ ట్యాక్స్ మళ్ళీ పెట్టి మనకి మంచి రోడ్లు అందిస్తున్నప్పుడు ఈరోజు ప్రజల్లో అవగాహన వచ్చింది. రోడ్డు ఖచ్చితంగా నాణ్యంగా మెయింటైన్ చేస్తే ఏ ఒక్క వాహనదారుడు కూడా దాన్ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే వారు కట్టిన డబ్బుకి తగిన సర్వీస్ ఎదురుగా అందుతుంది కాబట్టి. అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ విధానాన్ని ఎప్పుడైతే తీసుకొస్తున్నామో ఖచ్చితంగా వీరు కడుతున్న డబ్బు ఎక్కడైతే కట్ చేస్తున్నామో రకరకాల ప్రదేశాల్లో హెల్త్ సెస్గా కలెక్ట్ చేస్తున్నామో ట్రాన్స్పరెంట్గా వాళ్ళ అకౌంట్స్లో రిఫ్లెక్ట్ అయ్యేలా చూపించి కొంత అమౌంట్ క్రాస్ సబ్సిడైజ్ చేసి బిలో పావర్టీ లైన్ వారికి అంత డబ్బు వారి అకౌంట్స్లో రకరకాల చోట్ల నువ్వు కలెక్ట్ చేసినప్పుడు రాదు. కాబట్టి దాన్ని క్రాస్ సబ్సిడైజ్ చేసి ఈ ఫండ్ సోర్సింగ్ అని గవర్నమెంటు ఖచ్చితంగా
ట్రాన్స్పరెంట్గా చేసి ప్రజలకు చూపించగలిగినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి అవుట్ క్రై ఉండదు. నరేందర్ రెడ్డి గారు, బీమాలు ప్రవేశపెట్టిన తర్వాత ఆపరేషనల్గా చాలా సమస్యలు ఉంటాయి. పరిమితులు, క్లెయిమ్ అప్రూవల్స్, ఫిర్యాదుల పరిష్కారం, ఇలాంటి వాటి పర్యవేక్షణ వ్యవస్థ ఎలా ఉండాలి? ఎప్పుడైనా కానీ ఒక ప్రైవేట్ కంపెనీతో టైఅప్ అయినప్పుడు వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెంట్గా, వారు చాలా కట్ త్రోట్ కాంపిటీషన్స్తో, వారు చాలా గైడ్లైన్స్తో వారు ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యం కానీ హెల్త్ కానీ చూసినట్లయితే భారతదేశం మొత్తం మీద చూసినప్పుడు కూడా హెల్త్ మన 2% కంటే ఎక్కువగా జీడిపిలో హెల్త్ మీద ఖర్చు పెట్టట్లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే మన 24-25 మన బడ్జెట్లో కూడా మనం 1800 కోట్ల రూపాయలు హెల్త్కి శాంక్షన్ చేసుకొని ఉన్నాం. ఆ ఖర్చులు మనం చేసుకునేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకి మనం ఏదైతే డబ్బులు చెల్లిస్తామో చెల్లించేటప్పుడు చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉండాలి. ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఒక స్పెషల్ కమిటీ, ఒకటి మానిటరింగ్ కమిటీ అనేది మనం ఎప్పుడైనా చూసుకోవాలి. ఇందులో అందరు స్టేక్ హోల్డర్స్ ఉండాలి. గవర్నమెంట్ నుంచి ఉండాలి, నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి ఉండాలి, ప్రజల నుంచి ఉండాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఉండాలి. ఈ గ్రీవెన్స్ రిట్రీవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీస్తో మనం డీల్ చేసేటప్పుడు గ్రీవెన్స్ అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ గ్రీవెన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, స్కీమ్ స్మూత్గా రన్ చేస్తూ ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవడం కోసం సాఫ్ట్వేర్లోనే మనం కొన్ని ఇంపార్టెంట్ మార్పులు చేసుకోవాలి. ఎక్కడైనా గ్రీవెన్స్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకునే మెకానిజం ఉండాలి. అలా చేయాలంటే ఒక్కసారిగా మనం ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. మీరు ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీతో చూసినట్లయితే కొన్ని వందల రూల్స్ పెట్టి చివరిలో సంతకం పెడతా ఉంటాం. అందులో చాలా రూల్స్ మనం చదవను కూడా చదవం. అలాంటి పరిస్థితుల్లో అవన్నీ అండర్స్టాండ్ చేసుకొని ప్రజలకు తెలియజేయడం కోసం ముందుగా ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రాము, అదేవిధంగా స్ట్రిక్ట్ మానిటరింగ్. ఇన్సూరెన్స్ కంపెనీస్ దే హ్యావ్స్ టు డిస్ప్లే వాళ్ళ దగ్గర ఇంకా ఎంత ప్రీమియం అమౌంట్ ఈ పేషెంట్కి మిగిలి ఉన్నదనే విషయాన్ని ముందుగానే తెలియజేసినట్లయితే ఆ పేషెంట్ కంగారు పడకుండా, నెక్స్ట్ దానికి హాస్పిటల్స్ కంగారు పడకుండా, అబ్రప్ట్గా ఏది ఆగిపోకూడదు. ఏ ట్రీట్మెంట్ కూడా స్కీమ్లోంచి చేంజ్ అయ్యేటప్పుడు, హైబ్రిడ్లో చేంజ్ అయ్యేటప్పుడు చాలా స్మూత్గా ఉండాలి తప్పిస్తే చాలా కాంప్లికేటెడ్గా చేయకూడదు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చినప్పుడు కూడా వారి సైడ్ నుంచి కూడా ఈ అండర్స్టాండింగ్ చేసే పీపుల్ని ప్రతి హాస్పిటల్కో, ఒక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్కి ఒక పర్సన్ని పెట్టుకొని వారు ఆరోగ్య మిత్రాసు హాస్పిటల్స్ నుంచి ఒక మెంబర్ని తీసుకొని ఒక కమిటీ, ఎవ్రీ హాస్పిటల్ షుడ్ హ్యావ్ 1 గ్రీవెన్స్ రెడ్యూసల్ కమిటీ. వాళ్లే కూర్చొని ఈ హైబ్రిడ్ సిస్టమ్ని మానిటర్ చేయాలి. కానీ డాక్టర్స్ వైద్యం చేసుకుంటా డాక్టర్స్ ఇవన్నీ చూడాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ కమిటీస్ని మనం చేసుకోవాలి. ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాం. రైట్ అండి, ధన్యవాదాలు అండి నరేంద్ర రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు. ఇది వాటి ప్రతిధ్వని.